10 లక్షలు దాటితే పాన్ ఏప్రిల్ 1 నుంచి కొత్త పరిమితులు అమలు. సో ఈ దేశ ప్రజలకు కొత్త రూల్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ పాన్ కార్డు ఉండాల్సిందే. ఆర్థిక లావాదేవీలు నిత్యం ఉపయోగించే శాశ్వత గుర్తింపు కార్డు పాన్కు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేపట్టింది. లావాదేవీల పరిమితులను గణనీయంగా పెంచింది. మనకి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలులో భాగంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదాయ పన్ను నిబంధనలను 2026ను నోటిఫై చేసింది. అందులో భాగంగా పాన్కు సంబంధించిన లావాదేవీ పరిమితులను సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఇక 10 లక్షలు దాటితే పాన్. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు ఒకేసారి లేదా విడతల వారీగా జమ చేసిన, ఉపసంహరించుకున్న పాన్ వివరాలు ఇకపై ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటే బ్యాంక్ లేదా వేరే బ్యాంకులో జరిగిన ఈ నిబంధనలు వర్తిస్తుంది. ప్రస్తుతం ఒక రోజులో 50,000 దాటితేనే పాన్ అడుగుతూ ఉన్నారు. ఇక్కడ స్థిరాస్తి కొనుగోలు, ఇల్లు స్థలాలు కొనుగోలు, అమ్మకము, బహుమతి లేదా ఉమ్మడి డెవలప్మెంట్ ఒప్పందాల విషయంలో లావాదేవీ విలువ 20 లక్షలు దాటితే ఇకపై పాన్ తప్పనిసరి. ప్రస్తుతం ఈ పరిమితి 10 లక్షలుగా ఉంది. స్థిరాస్తి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని రెట్టింపు అయితే చేయడానికి గమనార్హం. ఇక వాహనాల కొనుగోలుకు సంబంధించి ద్విచక్ర వాహనం సహా ఏ మోటార్ వాహనమైనా దాని ధర 5 లక్షలు మించితే కొనుగోలుదారు పాన్ సమర్పించాల్సి ఉంటుంది. పాత చట్టంలో ద్విచక్ర వాహనాలకు నిబంధన లేదు. కార్లకు, ఇతర మోటార్ వాహనాలకు ధరతో సంబంధం లేకుండా పాన్ సమర్పించాల్సి వచ్చేది. తాజాగా 5 లక్షల పరిమితిని తీసుకొచ్చారు. ఇక హోటళ్ళు, ఈవెంట్లు, రెస్టారెంట్ బిల్లులు. హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు చేసే చెల్లింపులు 1,00,000 దాటితే ఇకపై పాన్ సమర్పించాలి. ప్రస్తుతం హోటల్, రెస్టారెంట్ బిల్లు 50,000 దాటితే పాన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని రెట్టింపు అయితే చేశారనమాట. బీమా ప్రీమియంలు. ప్రస్తుతం బీమా పాలసీ కొనుగోలు సమయంలో వార్షిక ప్రీమియం 50,000 దాటితేనే పాన్ అడుగుతూ ఉన్నారు. ఇకపై ప్రతి పాలసీకి పాన్ సమర్పించడం తప్పనిసరి అయితే చేసిందనమాట. ఇలా కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని ఏమో ఇబ్బంది కలిగించే విషయాలు ఉన్నాయి. సో ఏది ఏమైనా ఏప్రిల్ 1 నుంచి 6 రకాల కొత్త రూల్స్ అయితే పరిమితులు అయితే వస్తున్నాయి అన్నమాట పాన్ కార్డు ద్వారాన. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.